నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఏప్రిల్ 12, 2026 నాటి టాప్ 10 టెక్ హెడ్లైన్స్ మీకోసం. హువావే ప్యూరా 90 సిరీస్ వస్తోంది. 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్తో హువావే తన కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ను ఏప్రిల్ 20న లాంచ్ చేయనుంది. కెమెరా డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతోంది. ఆర్టెమిస్ 2 సేస్ ల్యాండింగ్. చందమామ చుట్టూ ప్రయాణించిన నలుగురు వ్యోమగాములు పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగారు. 50 ఏళ్ల తర్వాత మనిషి మళ్లీ జాబిల్లి చెంతకు వెళ్లిన చారిత్రాత్మక ఘట్టమిది. శాంసంగ్ వైడ్ ఫోల్డబుల్ ఫోన్. శాంసంగ్ తన తదుపరి ఈవెంట్లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8తో పాటు కొత్త వైడ్ ఫోల్డబుల్ మోడల్ను పరిచయం చేసే అవకాశముందట. యాపిల్ 200 మెగాపిక్సెల్ కెమెరా టెస్టింగ్. భవిష్యత్ ఐఫోన్ ప్రో మోడల్స్ కోసం యాపిల్ ఏకంగా 200 మెగాపిక్సెల్ సెన్సార్ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. D2M టెక్నాలజీ. డైరెక్ట్ టు మొబైల్. ఇక నుంచి ఇంటర్నెట్ వైఫై అవసరం లేకుండానే నేరుగా మీ మొబైల్లో లైవ్ టీవీ చూడొచ్చు. ఈ కొత్త టెక్నాలజీ త్వరలోనే మన ముందుకు రాబోతోంది. ఓపెన్ఏఐ రోబో ట్యాక్స్. రోబోల వినియోగం పెరగడం వల్ల వాటిపై ప్రత్యేకంగా రోబో ట్యాక్స్ విధించాలని ఓపెన్ఏఐ సీఈఓ కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ పిక్సెల్ 10a. త్వరలో రాబోతున్న పిక్సెల్ 10a స్మార్ట్ఫోన్ ముఖ్యంగా వృద్ధులకు వాడటం చాలా సులభంగా ఉండేలా గూగుల్ డిజైన్ చేసిందట. 700°C వద్ద పనిచేసే చిప్. ఏఐ డెవలప్మెంట్స్ కోసం అత్యంత వేడిని, దాదాపు 1300°F తట్టుకోగల సరికొత్త మెమరీ చిప్ను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఐఆర్సీటీసీ స్వా రైల్ యాప్. రైలు టికెట్ బుకింగ్ మరింత సులభతరం చేస్తూ కొత్త యాప్ను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. 9000 mAh బ్యాటరీతో వన్ప్లస్ నార్డ్ 6లో ఏకంగా 9000 mAh భారీ బ్యాటరీ ఉండబోతున్నట్లు లీకులు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే ఇక ఛార్జింగ్ టెన్షన్ ఉండదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.